మనం చదువుదాం. అసలు ఏంటి కథ, ఏం జరుగుతూ ఉందనేది మనము ధ్యానము చేద్దాం. ఎందుకు ఆమె ఏడుస్తూ ఉందో మనము చూద్దాం. ముఖ్యంగా 37వ వచనం నుండి మనము ఈ రాత్రి కాలపు ధ్యానాన్ని మనము మొదలు పెడదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని మనము చదువుదాం. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటికి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే సందర్భం ఇలాగూ ప్రారంభమవుతూ ఉంది. ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆ ఊరు అన్నాడు. ఏ ఊరు? సరే చదువుదాం. అయితే లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదువుదాం. వెంటనే ఆయన నాయేన్ అను ఒక ఊరికి వెళ్ళుచుండగా, నాయేన్ అనే ఒక ఊరికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ ఉంది ఈ ఊరు అని అంటే గలిలయ దేశంలో షునేమి అనే ఒక పట్టణానికి దగ్గరగా ఉన్న ఒక ఊరు. ఆ ఊరికి ప్రభు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక విధవరాలను చూస్తూ ఉన్నాడు. ఆమె ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉందంట ఆమె తెలుసా? బిడ్డ చనిపోయాడు. ఒక కుమారుడు చనిపోయాడు. ప్రభు ఆ బిడ్డను మరలా ప్రాణంతో తీసుకొస్తాడు. ఈ విషయము అక్కడ ఉన్న ప్రజలందరికీ వ్యాపించింది. ప్రభు చనిపోయిన ఒక బిడ్డను ప్రాణంతో తీసుకొచ్చాడు అని. అప్పుడు యోహాను వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. మేము ఎవని కోసం ఎదురు చూస్తూ ఉన్నామో అతడు నీవేనా అని ఒక వర్తమానం పంపించాడు. ప్రభు వారికి నేర్పించి పంపుతున్నాడు. అవును, మీరు విన్నవి కన్నవి పోయి యోహాను దగ్గర చెప్పుడి అని పంపించాడు. అటు తరువాత ఇదిగో ప్రభుని ఒక అతను తన ఇంటికి భోజనానికి పిలుస్తూ ఉన్నాడు. అతడే 36వ వచనంలో మనకు కనపడే పరిసయ్యుడు. అప్పుడు ఈ సందర్భం అంతా ఎక్కడ జరుగుతూ ఉంది? నాయేన్ అనే పట్టణంలో ఈ సందర్భము జరుగుతూ ఉంది. ఈ నాయేన్ అనే పట్టణము చాలా ఫేమస్. ఎందుకో తెలుసా? ఈ ఊరికి పక్కన ఇంకొక ఊరు ఉంది. ఆ ఊరి పేరు షునేమ్. ఆ ఊరిలో తరతరాలుగా ఒక కథ చెప్పబడుతూ ఉంది. ఏంటనంటే ప్రభు పుట్టడానికి దాదాపు అనేకమైన సంవత్సరాలకు ముందే షునేమి అనే ఒక ఊరిలో ఎలీషా అనే ఒక ప్రవక్త చనిపోయిన ఒక బిడ్డను ప్రాణంతో తీసుకొచ్చాడు. ఈ కథ చెప్పుకొని ఆ ఊరి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ. కానీ ప్రభు ఆ ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నాయన్లో చనిపోయిన ఒక బిడ్డను లేపి ఏమి ప్రూవ్ చేస్తున్నాడో తెలుసా? మీరు ఎలాగైతే ఎలీషా గొప్పవాడని నమ్ముతున్నారో నేను ఎలీషా కన్నా గొప్పవాడను అని రుజువు చేయడానికే నాయన్లోనికి వెళ్ళడానికి ముందే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిన అదేలాంటి ఒక అద్భుతాన్ని మరలా ఆయన చేశాడు. అందుకే ఆయన కీర్తి ఆ ఊరందంతటా వ్యాప్తించింది. అందుకే పరిసయ్యుడు కూడా ఇంటికి భోజనానికి ప్రభువును పిలుస్తూ ఉన్నాడు. ప్రభువు అప్పుడు నాయేన్ అనే పట్టణంలో ఉంటూ ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడు? 36వ వచనం మనం గమనించినట్లయితే ఆయన పరిసయ్యుని ఇంట్లో ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ఆ పరిసయ్యుని యొక్క పేరు కూడా కింద వచనాల్లో చెప్పబడింది. అతని పేరు సిమ్యోను. ఏం పేరు? లేకపోతే సీమోను. సీమోను అనే ఒక పరిసయ్యుని ఇంటిలో ప్రభు భోజనానికి కూర్చున్నాడు. సో ఈ ఊరు అన్నాడు. ఆ ఊరు అంటే ఏ ఊరు? ఇప్పుడు మనకు అర్థమైంది. ఏ ఊరు? నాయేన్ అనే ఊరు ఉంది. ఎక్కడుంది నాయేన్? గలిలయలో ఉంది. నాయేన్ అనే పట్టణంలో ఎవరింట్లో ఉన్నాడు? పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు. పరిసయ్యుని పేరు ఉందా? ఏం పేరు పరిసయ్యుని యొక్క పేరు? సీమోను అనే పరిసయ్యుని ఇంట్లో వారు ఉంటూ ఉన్నారు. 44వ వచనం మీరు గమనించినట్లయితే అతని పేరు అక్కడ రాయబడి ఉంది. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా. చాలు, నేను నీ ఇంటిలోనికి రాగా. ప్రభు ఎవరింటికి వెళ్ళాడు? పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. పరిసయ్యునితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీ ఇంటిలోనికి రాగా. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చెప్పండి, సీమోను అని. అప్పుడు పరిసయ్యుడు తన ఇంట్లో ప్రభుతో మాట్లాడేటప్పుడు ప్రభు ఆయన్ని ఏమని పిలిచాడు? సీమోను అని పిలిచాడు. అప్పుడు నాయేన్ అనే ఒక ఊర్లో పరిసయ్యుడగు సీమోను భోజనానికి వాళ్ళ ఇంటికి పిలిచాడు. ఇంట్లో జరిగిన ఒక కథనే మనం ఈరోజు ధ్యానము చేస్తూ ఉన్నాం. సరే, ఊరి పేరు తెలిసింది, ఎవరు పిలిచారో తెలిసింది, ఎందుకు పిలిచారో తెలిసింది, పిలిచిన వాని పేరేంటో మనకు తెలిసింది. ఈ స్త్రీ అక్కడికి వెళ్ళి ఏమేం చేసిందో మనము చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం
37 నుండి 38 వచనాలు మనము చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైని ఇంటికి భోజనమునకు కూర్చోనని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆయన తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసెను. మొత్తం ఎన్ని పనులు చేసింది ఆమె? నేను చదువుతుంటే నా నోట్స్ అయ్యి అని చూస్తాను అందరం. ఎవరు బైబిల్ సైజ్ చూడలేదు. 37, 38 రెండు వచనాల్లో ఆమె 7 పనులు చేసింది. ఎన్ని పనులు చేసింది? స్త్రీలు పని చేయడంలో చాలా చురుకుగా ఉంటారు, అవునా కాదా? వీళ్ళందరూ కోపడతారేమో, వాళ్ళు కోపడినా అదే నిజం. స్త్రీలకు లాగా చురుకుగా పురుషులు పని చేయలేరు. ఇక్కడ కూడా ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఈ 2 వచనాల్లో ఆమె చేసిన 7 రకాలైన క్రియలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటో 7 రకాలైన క్రియలు మనము చదువుదాం. మొదటిగా, ఆమె యేసు పరిసైని ఇంటిలో ఉన్నాడు అనేది ఆమె ఏం చేసిందంట? తెలుసుకున్నది. తెలుసుకోవడం ఒక క్రియ. ప్రభు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయాలు తెలుసుకుంది. రెండోది ఏం చేసిందంట? ఆమె వచ్చి తెలుసుకున్న ఆమె రెండోదిగా ఏం చేసింది? ఎక్కడ ఉన్నాడో అక్కడకు బయలుదేరి వచ్చి చేరింది. మూడవది ఏం చేస్తూ ఉంది? ఆమె నిలువబడి వచ్చిన ఆమె ఎక్కడికి వెళ్ళింది? భోజనాలు కాడిగా. భోజనమే కదా అక్కడ జరుగుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళింది ఆమె? ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆయన వెనుక తట్టు పోయి నిలబడుకుంది. ఎన్ని క్రియలు అయ్యాయి? 3 క్రియలు అయ్యాయి. నాలుగవది ఏం చేసిందో చూద్దాం. ఏడిచి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, అది కూడా ఒక పనే, తడపడం. 4 క్రియలు. ఐదవది, తడిపిన అదే పాదాలను మరలా ఏం చేసింది ఆమె? తుడిచి. ఎన్ని అయ్యాయి? 5 పనులు అయ్యాయా? సరే. 6వ పని, తుడిచిన పాదాలను ఏం చేసింది? ముద్దు పెట్టుకొని. 6. లాస్ట్గా ఏం చేసిందట ఆమె? ముద్దు పెట్టుకున్న పాదాలకు అత్తరును పూసాను. ఎన్ని క్రియలు అయ్యాయి? 7 అనే సంఖ్యకు దైవ గ్రంథంలో అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణత. తను చేసిన క్రియలు సంపూర్ణమైన క్రియలు. 7 చక్కని క్రియలు ఆ స్త్రీ ఆ రోజు ఆ ఇంట్లో ప్రభువు పాదములకు చేసినవే ఈ రాత్రికాల సమయంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఈమె చేసిన ఈ 7 క్రియలనే ఒక్కొక్కటిగా ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆమె ఏడవడానికి ముందు 3 క్రియలు చేసింది, ఏడ్చిన తర్వాత 3 క్రియలు చేసింది. అంటే మధ్యలో ఏముంది? అయితే ఏడుపు ఉంది. ఏడవడానికి ముందు సగం పని, ఏడ్చిన తర్వాత సగం పని. ఏడవడానికి ముందు ఏమేం చేసింది, ఏడ్చిన తర్వాత ఏమేం చేసింది, ఎందుకు ఏడ్చింది, ఇది ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆమె చేసిన క్రియ ఏమని మనం ధ్యానం చేసాం? ఆమె ప్రభువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది కదా. అది ఆమె చేసిన మొట్టమొదటి క్రియ. ఎలా తెలుసుకుంది? 10కి 12 బ్యానర్ ఎవరన్నా వేసారా హైవేలో? వాట్సాప్లలో మెసేజ్ వచ్చిందా? ట్రాక్స్ పంచారా? ఫోన్లు చేసి చెప్పారా? లేదు. కానీ ప్రభువు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో ఆమె నేర్చుకుంది. ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారో తెలుసా? పలానా ఊర్లో పలానా రోజు పలానా కూడిక అని వాట్సాప్లో పెట్టాలా, సువార్థికునికి చెప్పాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చెప్పాలా, ఫోన్లు చేసి చెప్పాలా, అయినా రారు మనోళ్ళు. ప్రభువు ఎక్కడ ఉన్నాడో ఎవరు ఆమెకి నేర్పించలేదు, కానీ నేర్చుకుంది, తెలుసుకుంది. ఇంగ్లీష్లో అక్కడ ఏమని వాడాడో తెలుసా? లెర్న్డ్ అన్న పదం ఉపయోగించాడు. అంటే ఎక్కడ ఎప్పుడు ప్రభువు ఉంటాడో ఆమె నేర్చుకుంది. ప్రభువు ఎక్కడ ఉంటాడో నేడు క్రైస్తవులకు మనకు తెలుసా? మరి ఇంకేం క్రైస్తవులు మీరని అడుగుతారు అప్పుడు కదా. నాకు తెలుసు ఆయన ఎక్కడ ఉంటాడంటే పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, నాకు రాజుగా ఉన్నాడు, ప్రభుగా ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడు. అంటే నేను ఆయన్ని ధరించుకొని ఉన్నాను, ఆయన నా యందు జీవించుచున్నాడు అని ప్రభువులు చెప్పడం మనము చదువుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసు
నా క్రీస్తు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోకపోతే ఇంకేం క్రైస్తవుని నేను? అవునా కాదా? ఆమె ప్రభువు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆమె నేర్చుకుంది. ఎలాగో ఆమె నేర్చుకుందంటే, సామాన్యంగా ఈ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇలాగూ భోజన పంక్తికి చెప్పినప్పుడు కావాలనే ఊర్లో ఉన్న పేదలను, ఊర్లో ఉన్న విధవరాలను వీళ్ళందరిని కూడా పిలిపిస్తారు. వాళ్ళకు సపరేట్గా లైన్ పెడతారు. వారందరూ చూసేటట్లుగా గొప్ప విందును వారు చేస్తారు. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు ఏమి చేసినా ప్రజల యొక్క కంటికి కనబడేటట్లుగా మెప్పు కోసమే చేస్తారు. ఇలాంటి క్రియలు వారు చేయడానికి ముందు ఊరు మొత్తము దాన్ని చాటిస్తారు. రేపు మా ఇంట్లో భోజనాలు అని చెప్తారు ఊరు మొత్తం. అలాగూ ఆమె కూడా నేర్చుకుంది. ప్రభువు రేపు పరిసయ్యుని ఇంటికి వస్తున్నాడు అని ముందుగానే ఆమెకి తెలుపబడింది. ఆమె ఆ క్రియలు విన్నది. ఇదిగో నిజంగానే ఎక్కడెక్కడో ప్రభు అన్న పేరు వింటూ ఉన్నాం. ఆయన ఎక్కడ వస్తున్నాడు తెలుసా? నా ఊరికి, నేను ఉన్న ఊరికి, నా గ్రామానికి రేపు భోజనానికి వస్తూ ఉన్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? భోజనం తినడానికి వెళ్ళాలి, అంతేనా? కాదు. మరి ఆమె ఎందుకు వచ్చింది? ప్రభు వస్తున్నాడు, ఆయన కలవడానికి వచ్చింది. ఈరోజు కూడికలు పెట్టినప్పుడు పిలిచేటప్పుడు అడుగుతున్నారండి, ఏం పెడతారు అని. ఒకవేళ తప్పి తవిరి సాంబార్ రసం అన్నం అనుకో, ఎవడు వచ్చేటట్టు లేడు. ఇప్పుడు వీళ్ళకి భయపడే మాంసం పెడాల్సి వస్తుంది. అంటే వచ్చే జనంలో ఈరోజు ఎలాగున్నారంటే సగానికి సగం తినడానికి వస్తూ ఉన్నారు. ఈమె కూడా వచ్చింది, కానీ ఆమె తిన్నట్టుగా ఎక్కడ దాఖలు లేదు. పంక్తి వైపు వెళ్ళినట్టుగా దాఖలు లేదు. ఆమె ఎందుకు వచ్చిందంటే ప్రభువుని చూడడానికి వచ్చింది. ప్రభు దగ్గరే నిలబడింది, ప్రభుని చూసే వెళ్ళింది. ఈరోజు దేవాలయానికి వచ్చే మనం, ఇలాంటి సభలకు వచ్చే మనం ప్రభుని ఎరగాలి, ప్రభు వాక్యం వినాలి, ప్రభుని చూడాలి అని వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఆ ప్రభుని మీ గ్రామంలో, మీ ఎదుట మీకు అర్థమయ్యేటట్టుగా ఆయన గురించి చెప్పడానికే ఈ సభలు. మాకు డబ్బులు ఎక్కువ భోజనాలు పెట్టడానికి మిమ్మల్ని పిలవలేదు. డబ్బులు ఎక్కువ ఉంటే మేమే తింటాం కదా, మీకెందుకు ఎత్తమో? అవునా కాదా? మీ ఊరిలో ప్రభువుని గురించి మీకు పరిచయం చేయడానికే ఇలాంటి కూడికలు. సహోదరులారా, ఆమె ఏం చేస్తూ ఉందో తెలుసా? ఈ యూదులు ఇలాగూ చేసే ఈ పాపాన్ని కూడా ఆమెకు అనుకూలంగా మార్చుకుంది. వారు చేసే ఆ వేషధారణను కూడా ఆమెకు అనుకూలంగా మార్చుకుంది. వారు చాటించిన ఆ మాటను చెవిలో వేసుకొని ప్రభువు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆమె నేర్చుకొని అక్కడికి రావడం మనము చూస్తూ ఉన్నాం. నేడు ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు మీరు ప్రభువుని మీరు చూడాలి అని అంటే ఆయన ఉన్న చోటికి వెళ్ళాలి, అంతే. ఎక్కడ ఉంటాడు ప్రభు? ఏం లేదు, అలా లెఫ్ట్ తిరిగితే పుట్టగుంట క్రీస్తు సంఘం ఉంటుంది, అక్కడ ఉంటాడు ప్రభు. అవును, నిజం. మీరు కాదన్నా అదే నిజం. సంఘానికి శిరస్సు ప్రభువు. మరి ఆయన లేకపోతే సంఘం ఉంటుంది అక్కడ? లేదు, అక్కడే ఉంటాడు. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళండి. లేదు, మేము వేరే సంఘానికి వెళ్తామంటే వెళ్ళండి, కానీ అక్కడ ప్రభువు ఉండడు. ఎందుకంటే దానికి శిరస్సు ఆయన కాదు. దానికి శిరస్సులో ఈరోజు బోల్డ్ మంది ఉన్నారు. బిషప్లు, పాస్టర్లు, డీగన్లు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళే శిరస్సుగా ఉంటారు, వాళ్ళ సంస్థ నాయకులు శిరస్సుగా ఉంటారు. కానీ ప్రభు యొక్క సంఘంలో మాత్రమే ప్రభువు శిరస్సుగా ఉంటాడు. ఆ ప్రభువుని మీరు కలవాలని అంటే పుట్టగుంటలో ఉన్న క్రీస్తు సంఘానికే వెళ్ళాలి, మీకు వేరే ఆప్షన్ లేదు. ప్రభుని చూడాలన్న ఆశ మీకు ఉంటే పుట్టగుంటలో ఉన్న క్రీస్తు సంఘానికి మీరు వెళ్ళండి, మీకు ప్రభు అక్కడ దొరుకుతాడు. ఆమె నేర్చుకున్న ప్రకారము ఎక్కడ ఉంటాడో అక్కడికే వెళ్ళి ఆమె ప్రభుని కలుసుకోవడం మనము చూస్తూ ఉన్నాం. సహోదరులారా, వచ్చిన ఆమె ఏం చేస్తూ ఉంది? కనుక్కుంది. రెండవది, కనుక్కున్న ప్రకారము ఆ చోటుకి ఆమె వచ్చి చేరుకోవడం మనము చూస్తూ ఉన్నాం. అవునా కాదా? నేర్చుకొని వదిలిపెట్టలేదు. ప్రభు ఎక్కడ ఉంటాడో విన్న ఆ స్త్రీ, అవునా పలానోళ్ళ ఇంటికి వస్తున్నాడా అని చెప్పి మానుకోలేదు. ఏం చేసింది? కూర్చొని సిద్ధపడుతూ ఉంది. వెళ్ళే నేను ఏం తీసుకెళ్ళాలి? ఒక బుడ్డి తీసుకెళ్ళాలి. బుడ్డిలో ఏం తీసుకెళ్ళాలి? అత్తరు తీసుకెళ్ళాలి. కరెక్ట్గా ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడే నేను కూడా వెళ్ళాలి. ఎక్కడ నిలబడాలి? మొత్తం ప్లాన్ చేసుకుంది. ఒక సిద్ధపాటుతో రావడం మనము చూస్తూ ఉన్నాం.
వచ్చి ఆ స్థలానికి ఆమె చేరుకోవడం మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చింది ఆమె? 7వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. లూకా ఆమెని మనకు పరిచయం చేసేటప్పుడే ఏమని పరిచయం చేస్తున్నాడు? పాపాత్మురాలు అని పరిచయం చేస్తున్నాడు. పదే పదే ఈ కథలో ఆమెని అలాగే పిలుస్తూ ఉన్నాడు. 39వ వచనం మీరు గమనిస్తే, ఇది పాపాత్మురాలని తనలో తాను ఆ ఇంటి యజమాని అంటే ఆ పరిసయుడు అనుకుంటూ ఉన్నాడు. మరలా 3వసారి 48వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మా నీ పాపములు క్షమింపబడ్డాయి అన్నాడు. ఈ కథలో ముమ్మార్లు ఆమెని ఏమని పిలుస్తూ ఉన్నారు? పాపి అని పిలవడం మనము చూస్తూ ఉన్నాం. ఆమె పాపి కనుకనే ప్రభుని వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమె పాపములకు రక్షణ వెతుక్కుంటూ వచ్చింది. 50వ వచనం మీరు గమనించినట్లయితే, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. 37వ వచనంలో వచ్చేటప్పుడు ఆమె ఏమై ఉన్నది? 50వ వచనంలో వెళ్ళేటప్పుడు ఏమై ఉన్నది? అందుకు మిమ్మల్ని పిలిచింది. పుట్టగుంట ప్రాంతంలో ఇంకాను క్రీస్తుని ఎరగకుండా, క్రీస్తు ఎవరో నేర్చుకోకుండా, క్రీస్తు ఎక్కడ ఉన్నాడో తెలుపబడకుండా ఎవరన్నా పాపులు ఉన్నట్లయితే వారు వచ్చి విని నేర్చుకొని రక్షణ పొందిపోవడానికి ఈ సభ. ఆ స్త్రీ తను పాపాత్మురాలు అనేది అర్థం చేసుకుంది. వచ్చిన స్త్రీ లాభంతో వెళ్ళింది. ఏం లాభం? రక్షణను సాధించి తిరిగి వెళ్ళింది. నేర్చుకోవడం ముఖ్యం కాదు, ముందు అక్కడికి వెళ్ళాలి, అది ముఖ్యం. అనేక మంది అంటూ ఉంటారు, క్రీస్తు సంఘమా మేము కూడా విన్నామండి, మీరు బాగా వాక్యం చెప్తారంట కదా మీ చేతుల్లో, ఎవడు రాడిటి పక్కే వస్తే అక్కడ మీకు రక్షణ దొరుకుతుంది, రాకపోతే దొరకదు. ఈ స్త్రీ ప్రభు ఎక్కడ ఉన్నాడో విని నేర్చుకొని అక్కడికి రాకపోయి ఉంటే ఆమెకేం దొరికేది కాదు, రక్షణ దొరికేది కాదు. పుట్టుగుంటలో క్రీస్తు సంఘం ఉందని పుట్టుగుంటలో ఉన్న అందరికీ తెలుసు, కానీ ఎంతమంది వస్తుండ్రు అక్కడ క్రీస్తు సంఘానికి? గ్రామంలో సగం మంది కాదు. మరి మిగతా వాళ్ళ యొక్క రక్షణ ఏమవుతుంది? ఆలోచన చేశారా? మరి అక్కడికి మనం వెళ్ళొద్దా? ఖచ్చితంగా వెళ్ళాలి. నేర్చుకున్న ఆ స్త్రీ తన రక్షణ కొరకు, తన పాపముల యొక్క క్షమాపణ కొరకు, తన పాపములను కడిగించుకోవడానికి ఆ యొక్క చోటుకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సహోదరులారా, ఇక్కడ మీరు గమనించండి, ఆ స్త్రీ వచ్చిన దగ్గర నుండి ఒక్క మాట కూడా పలకలేదు. ఏం చేయలేదు? మీరు ఇంటికి వెళ్ళి 36వ వచనం నుండి 50వ వచనం దాకా చదవండి. కనీసము నోరు తెరిచి నాకు రక్షణ కావాలని కూడా అడగలేదు. ప్రభువా నన్ను రక్షించని అడగలేదు. ఆమె నోరే తెరవలేదు. నోరే తెరవకుండా సాధించేవారే స్త్రీలు, అవునా కాదా? అందరు నవ్వుతుండ్రు. నోరు ఏమాత్రం తెరవకుండానే మీరు ఏమైతే పట్టుబడతారో దాన్ని సులభంగా సాధించగలరు. మీరు కావాలంటే ఇంట్లో ట్రై చేయండి. మీరు మౌనంగా ఉండండి, మీ ఇంట్లో ఉన్నవారు ఏమి కావాలని 100 సార్లు అడుగుతారు మిమ్మల్ని, అవునా కదా? పెద్ద లిస్ట్ చెప్తాడు. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఏమాత్రం నోరే తెరవకుండా, ఒక్క మాట పలకకుండా వచ్చిన ఆమె పాపాలకు క్షమాపణ, రక్షణ పొంది తిరిగి ఇంటికి వెళ్ళింది. క్రీస్తు సంఘంలో రక్షణ కూడా మీకు అంత సులభంగానే మీ పట్టణంలో దొరుకుతూ ఉన్నప్పుడు, మీ గ్రామంలోనే దొరుకుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళకపోతే అది ఎవరి తప్పు? ఖచ్చితంగా మీ తప్పే. ఆమె ఒక పని చేసింది, ఏంటో తెలుసా? రాసే లూకా ఆమె పాపాత్మురాలు అన్నాడు. భోజనాన్ని ఏర్పాటు చేసిన పరిసయ్యుడు తన హృదయంలో ఇది పాపాత్మురాలు కదా అనుకున్నాడు. ప్రభువు ఆమెను నీ పాపము క్షమింపబడింది అన్నాడు, అవునా కాదా? అంటే పదే పదే అందరూ ఆమెని పాపిగా చూస్తూ ఉన్నారు, కానీ ఆమె మౌనంగానే ఉంది. అంటే నేను పాపిని అనేది ఆమె ఏం చేస్తుంది? ఒప్పుకుంటూ ఉంది. అలాగూ ఎవడు ధైర్యముగా నేను పాపిని అని ఒప్పుకుంటాడో అతడే రక్షణ పొందుతాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు. మన పాపములను మనము పాపము లేనివారమని చెప్పుకునేలా
మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నా పాపములన్నిటినీ క్షమించి నన్ను పవిత్రుడిగా దేవుడు చేయాలంటే మరి నేనేం చేయాలి? ఇప్పుడు నా పాపాలన్నీ ఒప్పుకోవాలి. ప్రభు మొదలుకొని, రాసేవాడు మొదలుకొని, భోజనం పెట్టినవాడు వరకు అందరూ ఆమెను ఏమని పిలుస్తూ ఉన్నారు? పాపాత్మురాలు. కానీ నువ్వు ఎవడు పోయి నన్ను పాపి అంటాను అని గొడవకి వెళ్ళలేదు ఆమె. నేను చేసినని నువ్వు చూసివా అని అడగలేదు. నా గురించి నీకు తెలుసా అని ప్రశ్నించలేదు. ఆమె నిజంగా పాపి అనేది ఆమెకు అర్థమైంది, మౌనంగా ఉంది. అంటే మౌనము. మరి ఆమె ఏం ఒప్పుకుంటుంది? నేను పాపిని అని ఒప్పుకుంది. ఈరోజు పాపం చేసిన మనము పాపి అని ఒప్పుకోవడానికి మనకు సిగ్గు. దొరికిపోయినాక కూడా ఇంకా మనల్ని నాటకాలు వేస్తారు, నేను ఏం చేయలేదు అంటారు. పౌలు అంటున్నాడు, పాపులందరిలో నేను ప్రధానుడు అన్నాడు. ఇక్కడ ఉన్న మీకు అందరికన్నా గొప్ప పాపి ఎవరో తెలుసా? నేనే. ఎందుకంటే నా పాపలు ఏందో నాకు తెలుసు, మీరు ఎప్పుడు చూడలేదు. నేను ఏమేం పాపం చేశానో మీరు ఎప్పుడు కళ్ళారా చూడలేదు. నేను ఎంత పాపినో నాకు బాగా తెలుసు. నేను ఎంత పాపినో నేను ఎరిగి ఉండి నా దేవుని ఎదుట దాన్ని ఒప్పుకునే మనసు ఉంటేనే నాకు నా పాపముల నుండి, ఆ దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి నన్ను దేవుడు ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేయగలుగుతాడు. ఒకవేళ ఎవడైనాను పాపము లేని వాడని చెప్పుకొని ఎడలా వాడు తను తాను నేను పాపమే చేయలేదని ఎవడన్నా అన్నాడంటే వాడికన్నా గొప్ప పాపి ఎవడు లేడని అర్థం. వాక్యము ఎరిగినవాడు, వాక్యము నేర్చుకున్నవాడు, సత్యమును ఎరిగినవాడు ఖచ్చితంగా ఏమండ నాలో పాపం లేదని చెప్పలేడు. ఈ స్త్రీ వచ్చింది, ఆమె పాపాత్మురాలని అందరూ చూచారు, ఆమె మౌనంగా ఉన్నది. పాపాత్మురాలు కాబట్టి ఆమె పాపములను ఒప్పుకొని మరి వెళ్తూ ఏం పొందుకొని వెళ్ళిపోయింది? రక్షణ పొంది వెళ్ళింది. సహోదరి సహోదరులారా, ప్రభు ఎక్కడ ఉన్నాడో నేర్చుకున్న ఆమె రెండవదిగా ఆమె చేసింది ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చి చేరింది. వచ్చి చేరిన ఆమె వెళ్తూ ఏం పొందుకొని వెళ్ళిపోయింది? రక్షణ పొందుకొని వెళ్ళిపోయింది. మీరు కూడా ప్రభు ఎక్కడ ఉన్నాడో మీరు గ్రహించండి. మా ప్రభువుకు లేకపోతే మా ప్రభువు మా సంఘానికి శిరస్సుగా ఉన్నాడా? మా సంఘంలో నిజంగానే ప్రభువు ఉంటాడా? మీరు ఆలోచించండి. నేను అక్కడికి వెళ్తే నాకు అక్కడ రక్షణ ఉంటుందా? నా ప్రభువు నా పాపాలకు నా సంఘంలో క్షమాపణ ఇస్తాడా? ఆలోచన చేయండి. మీరు నన్ను కలవాలంటే ఎక్కడికి రావాలి? మా ఇంటికి రావాలి. లేదు నేను కరుణాకర్ గారి ఇంటికి వెళ్తాను, నేను అక్కడ సామును కలవాలంటే కుదరదు. ఎందుకంటే మా ఊరి చెన్నై, ఆయనది గుడివాడ. ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు, నా ఇంట్లో నేను ఉంటాను. మరి ప్రభుని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దేనికి శిరసై ఉన్నాడో ఆ శరీరమనే సంఘానికి మీరు వెళ్ళాలి. అక్కడ ప్రభువు ఉంటాడు. ఇంకెక్కడ ఏ సంఘంలో దొరకడం. మీరు భ్రమపడాల్సిందే దొరుకుతాడని. ప్రభువే లేని సంఘంలో నీ పాపాలకు మరి విమోచన దొరుకుతుందా? నీ పాపాలకు క్షమాపణ దొరుకుతుందా? నువ్వు పాపివని అక్కడ ఒప్పుకున్నంత మాత్రాన దాన్ని తీసివేసి క్షమించి నిన్ను సంతోషంగా రక్షణతో పంపించేవాడు అక్కడ ఉంటాడా? ఉండడు. మరి ఇంక అంత మాత్రం అక్కడికి పోయి ఏం ప్రయోజనం? నేను ఒక సంఘానికి వెళ్తూ ఉన్నానంటే నా పాపములకు రక్షణ కలుగజేసే ప్రభువు అక్కడ ఉండాలి, అప్పుడే అక్కడికి వెళ్ళాలి. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా, ఎన్ని తెల్లబట్టలు వేసుకొని వెళ్ళినా, ఎంతసేపు అక్కడ గడిపినా, ఎన్ని గంతులు అక్కడ వేసినా నీ పాపాలకు క్షమాపణ అక్కడ నీకు దొరకనే దొరకదు. ఈ స్త్రీ పాపాత్మురాలైనప్పటికీ కూడా ప్రభు ఎక్కడ ఉంటాడో కరెక్ట్గా నేర్చుకుంది. పాపాత్మురాలైనప్పటికీ కూడా అవును పాపినని గట్టిగా ఒప్పుకుంది. పాపాత్మురాలైనప్పటికీ కూడా ఒక్క మాట పలకుండా వెళ్తూ ఏం సాధించింది? రక్షణను సాధించి తిరిగి ఆమె వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాం. 2 క్రియలు మనం చూసాం. మూడవది ఆమె ఏం చేసిందో మనము చదువుదాం. 38వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి. వచ్చిన ఆమె ఎందుకు వచ్చింది? ప్రభుని కలవడానికి కదా. మరి నేరుగా ముందుకు వచ్చి
హాయ్ యేసు, హౌ ఆర్ యూ? ఫైన్, నేను బాగున్నాను, నా పేరు పలానా, నువ్వు ఎలాగున్నావు, నువ్వు చేసిన సాధనలని నేను విన్నాను, ఈరోజు భోజనానికి వచ్చేదని తెలిసింది, మంచి డిష్లు వండారు, మాట్లాడవచ్చు కదా. కానీ ఎక్కడ ఉందంట? వెనుక తట్టు గమ్ము నిలబడుకొని ఉంది, ఏమీ మాట్లాడట్లేదు. వెనుక తట్టు ఉంటే ఆయనకి ఎలా కనపడుతుంది? వెనుక తట్టు ఉంటే ఆయన ఎలా మాట్లాడతాడు? వెనుక తట్టు ఉంటే ఆమెను ఎలా చూస్తాడు? అవునా కాదా? ఎందుకు ఆమె వెనుక తట్టు ఉందో తెలుసా? సాధారణంగా యూదులు భోజనం చేసేటప్పుడు అక్కడ స్త్రీలు కూర్చోరు. యూదులు దాకా ఎందుకు, మీ ఇంటికి వెళ్ళండి. అవునా? ముందు భోజనం ఎవరికి పెడతారు? మీరు ఇంట్లో ఎవరికి పెడతారు? ఇంట్లో పురుషులు తిన్నాక సాంప్రదాయంగా స్త్రీలు అదే ప్లేట్లో కదా. భారతదేశంలో పుట్టి పెరిగిన మనమే మన ఇంట్లో పురుషులకు అంత గౌరవం ఇచ్చినప్పుడు, నిజంగానే పురుషులకు గౌరవం ఇచ్చే మతం అనే యూదా మతంలో పుట్టిన స్త్రీలు పురుషులు తినేటప్పుడు వాళ్ళని ఏం చేయరు? అనవసరంగా వెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేయరు. ప్రభువు తింటా ఉన్నాడు, భోజనానికి కూర్చొని ఉన్నాడు. ఏర్పాటు చేసిన వాడు అనేక మందిని ఆ రోజు ఇంటికి ఆహ్వానించి ఉన్నాడు. అనేక మంది అక్కడ కూర్చొని ఉన్నారు పంక్తిలో. ఈమె వెళ్ళి మౌనంగా నిలబడుకొని ఉంది. అది కూడా ఎక్కడ? ప్రభు వెనక పక్క నిలబడుకొని ఉంది. ఎందుకు వెనక ఉందో తెలుసా? ప్రభు పాదాలు వెనక ఉన్నాయి కాబట్టి. యూదులు మనకులాగా డైనింగ్ టేబుల్లో కుర్చీలు వేసుకొని కూర్చొని తినరు, కింద కూర్చుంటారు, పలక ఎత్తే ఉంటుంది టేబుల్ అంతే. పీట తెలుసా మీకు? పీట మీరందరూ ఇంట్లో పీటలు వాడతారా? పీట ఎంత ఎత్తు ఉంటుందో అంతే ఉంటుంది డైనింగ్ టేబుల్. అందరూ నేల మీద కూర్చుంటారు. రెండు కాళ్ళను వెనక తట్టు చాపినట్లుగా ఒళ్ళు ముందుకు వంచినట్లు కూర్చుంటారు. ఇప్పుడు యేసు ఒళ్ళేమో ముందు టేబుల్ దగ్గర ఉంది, ఆయన చూపు భోజనం వైపు ఉంది, కానీ పాదాలు ఎక్కడ ఉన్నాయి? రెండు మడుచుకొని కూర్చున్నాడు కాబట్టి రెండు పాదాలు వెనక ఉన్నాయి. ఆమె ఎందుకు వచ్చింది? అత్తరు పోయడానికి వచ్చింది. మరి ఏం కావాలా? మరి కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? మరి ముందేం పని? అందుకు వెనక ఉంది ఆమె. ఆమెకి మంచి క్లారిటీ ఉంది, ఆమె ముందు మంచిగా ప్లాన్ చేసుకుంది. ఆమె ఏమి చేయాలని వచ్చిందో దాన్ని కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ చేస్తూనే ఉంది. కరెక్ట్గా ఆయన పాదాలు ఎక్కడ ఉన్నాయో ఆ వెనక తట్టు వచ్చి ఆమె నిలబడ్డం మనము చూస్తూ ఉన్నాం. సహోదరులారా, ఈరోజు మనము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంత సిద్ధపాటు మనకు ఉంటుందా అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. ముందుకు వచ్చి ప్రభుతో మాట్లాడటానికో లేకపోతే ప్రభుని అభ్యంతరపరచడానికో, ఆయనను నోరు తెరిచి నేను పాపి నన్ను క్షమించి అడగడానికి ఆమెకి ధైర్యం చాలలేదు. ఉదాహరణకు లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపైన నన్ను కరుణించుమని పలికెను. ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు. ఒకడు దాంట్లో సుంకరి ఎక్కడ నిలబడుకున్నాడంట? దూరంగా నిలబడుకున్నాడు. అంటే పాపం చేసిన వానికి ఒక భయం ఉంటుంది. ఏముంటుంది? ఒక భయం ఉంటుంది. దేవుని దగ్గరకు, ప్రభు దగ్గరకు ధైర్యంగా రాలేడు. ఆ భయాన్ని ఇక్కడ మనం కూడా చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ ధైర్యంగా వచ్చేసింది, ప్రభుని కలవాలని వచ్చింది, ఆ ఇంటికి వచ్చి చేరుకుంది. ఆయన ఎక్కడ ఉన్నాడో అంతవరకు వచ్చింది, కానీ ఆయనతో మాట్లాడటానికి ధైర్యం లేదు, ఆయన ముందు వెళ్ళడానికి ధైర్యం లేదు, ఆయనతో నోరు తెరిచి నాకు క్షమాపణ కావాలని అడగడానికి ధైర్యం లేదు. ఆమె ఇదిగో ఈ సుంకరికిలాగా దూరముగా నిలువబడి పాపిని అన్నది ఆమె ఒప్పుకుంటూ ఉంది. ఈరోజు మనము కూడా ఆమెకిలాగా అనేకమైన పాపములు మనం కూడా చేస్తున్నాం. మనకంత భయం ఉందా? ఈరోజు భయం ఉందా? లేనే లేదు. ఈరోజు మన జనాలు ఎలాగ ఉన్నారని మీరు ఆలోచన చేస్తే, పాపం చేయడానికి ఏమాత్రం వెనకాడం, ఏమాత్రం సిగ్గుపడం, ఏమాత్రం భయపడం. కానీ చర్చికి వెళ్ళడానికి అందరికి సిగ్గు, ప్రార్థన చేయడానికి సిగ్గు, బైబిల్ చదవడానికి సిగ్గు, దేవాలయానికి వెళ్ళడానికి భయం, తప్పు చేయడానికి లేని భయం, మంచి చేయడానికి ఎందుకు? ఈమె తాను పాపి అని అర్థం చేసుకొని ప్రభు వెనక అలాగ మౌనంగా నిలబడుకొని ఉంది. నాలుగవది ఆమె ఏం చేసిందంట? ఆమె ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏడవడానికి ముందు 3 పనులు చేసింది. ఏమేం చేసింది? ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది, ప్రభు ఉన్న చోటికి వెళ్ళి ఆమె చేరుకుంది,
ఆయన వెనుక తట్టుపోయి నిలబడుకుంది గమ్ముగా. ఇప్పుడు ఏడుస్తూ ఉంది. ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. ఎలాగ ఏడుస్తుందో మనము చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూచెను. ఏం చేస్తూ ఉంది వచ్చిన ఆమె? ఏమేమి వంటలు పెట్టారు? దోసకాయ పచ్చడి, చికెను, ఇంకేమేమి ఉన్నాయి పంతిలో? చూసుకుంటుందా? ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది? నేను పాపాత్మురాలను, పాపం చేసిన దాన్ని, పాపములకు క్షమాపణ ఇచ్చే ప్రభువు నా పక్కనే ఉన్నా సరే నేను దాన్ని పొందలేకపోతూ ఉన్నాను. ఒప్పుకోవడానికి హృదయం ఉంది, కానీ ఆయన దగ్గర చెప్పలేకపోతూ ఉన్నాను. రక్షణ ఇచ్చేవాడు అడుగంత దూరంలో ఉన్నాడు, కానీ దాన్ని సాధించడానికి నా వల్ల అవలేదు. అది ఆమె బాధ. ఏడుస్తూ ఉంది. జీవితంలో దేని కొరకో ఏడుతాం. పనికి రాని ప్రతి దానికి ఏడుపే. పొద్దున్నే ఫోన్ చేశారు మా బంధువులు, మార్కులు తక్కువ వచ్చిందని పాప ఏడుతూ ఉందయ్యా. ఏడితే మార్కులు 10 మార్కులు ఎక్కువ అవుతాయా? గట్టిగా ఏడితే 100 మార్కులు ఏడుతురా? మరి ఇంక అంతమందికి ఏడవడం ఎందుకు? 336 రోజులు చదవండి, రిజల్ట్ ఆ రోజు నీకు ఏ మార్కులు రావు. చదివేటప్పుడు చదివితే మార్కులు వస్తాయి, ఏడ్చినంత మాత్రాన రాదు. కూటి కోసం ఏడ్చేవాడు ఒకడు, పాణ్యం కోసం ఏడ్చేవాడు ఒకడు, పెళ్ళి కాలేదని ఏడ్చేవాడు ఒకడు, అయితే ఏడ్చేది ఒకడు, ఉన్నా ఏడ్చేది ఒకడు, లేకపోయినా ఏడ్చేది ఒకడు. దేనికి ఎడవలేదు మనం ఈరోజు. ప్రతిదానికి ఏడిపే బతుకులో. ఏ రోజన్నా నేను పాపిని అని ఏడుచుంటామా? నేను పాపం చేశాను అని ఏడుచుంటామా? దేవునికి విరోధంగా, ప్రభువుకి విరోధంగా, వాక్యానికి విరోధంగా నేను పాపినై ఉన్నాను అన్న దుఃఖము, ఏడుపు మన జీవితంలో ఏ రోజన్నా ఉందా? అలాంటివి ఏవి లేవు. ఈరోజు క్రైస్తవులని చెప్పుకునేవారు వారి పాపముల విషయమై ఏడ్చేవారు ఎవరో ఈ లోకంలో లేరు. ఒక పాపాత్మురాలై ఉండి కూడా ఆమె ఏం చేస్తూ ఉందంటే, తను పాపి అని ఎరిగి ఆమె మారు మనసు కొరకు అదిగో మారు మనసుతో కన్నీళ్లు విడిచి ఏడుస్తూ ఉంది. ఆమె మార్పు తన కన్నీళ్ళలో కనబడుతూ ఉంది. తన దుఃఖము అలాగూ కన్నీళ్ళ ఓటగా బయటికి వస్తూ ఉంది. నేను పాపిని అర్థం చేసుకొని కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏ రోజన్నా విరిగి నలిగిన మనసుతో నా పాపాల విషయమై నేను ఏడుచుంటానా నా జీవితంలో? ఏ రోజన్నా ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. నాకు ఊహ తెలిసిన నాడు మొదలుకొని ఇప్పుడు దాకా ఎన్ని పాపాలు చేస్తుంటాం? చెప్పుకొనదగినవి, చెప్పుకోలేనివి, పంచుకున్నవి, పంచుకోలేనివి ఎన్ని పాపాలు ఉంటాయి. కడితే మూటలు పెట్టడానికి ఇల్లు సరిపోదు, అన్నీ ఉన్నాయి. ఏ రోజన్నా వాటి కొరకు ఏడుచుంటామా? పాపాత్మురాలు కూర్చొని ఆ పాపముల కొరకు ఏడుస్తూ ఉంది. కీర్తనకారుడు ఇదే అన్నాడు. కీర్తనలో 51వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసుతో వచ్చుంది. ఏంటి ఆమె విరిగిన మనసు? నేను పాపాత్మురాలను, పాపం చేసిన దానిని, నాలో పాపం ఉన్నది. అది ఆమె బాధ. ఆమె ఏడుస్తూ ఉంది. ఆ విందుకు పిలిచిన వాడు ప్రభువు ఆమె పాదాలను ముట్టుకున్నప్పుడు అంటూ ఉన్నాడు, ఇది ఎట్టిదో, ఎన్ని పాపములు చేసిందో. ఆయన తాగుతుంటే గమ్మునుండే అంటుంది. ఒకవేళ అది ఆమె దగ్గర చెప్పుంటే ఎంత బాధపడి ఉంటుంది? అతను తనలో తను అనుకున్నాడులే, కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కని భావం అదే. ఆమెను పాపాత్మురాలుగా చూస్తూ ఉన్నారు. ఆ చూపులోనే ఆమెకు అర్థమవుతూ ఉంది, ఇక్కడ ఎవడు నాకు మర్యాద ఇవ్వలేదు, ఇక్కడ అందరూ నన్ను ఎలా చూస్తూనే ఉన్నారు, పాపిగానే చూస్తూ ఉన్నారు. అందుకు ఏడుస్తూ ఉంది ఆమె. తాగుబోతాడు సిగ్గు లేకుండా నడుతుండు రోడ్డు మీద, తిరుగుబోతూ సిగ్గు లేకుండా నడుతుండు రోడ్డు మీద. ప్రతి పాపం చేసినోడు సిగ్గు లేకుండా నడుతుండు. బైబిల్ పెట్టుకొని నడవమంటే నడవనంటాడు, అడిగితే సిగ్గు అంటాడు. రకరకాలైన పాపాలు చేసేవాళ్ళే ఏ సిగ్గు లేక, ఏ మానము లేక ఈ భూమి మీద బతుకుతుండ్రంటే, భక్తిగా బ్రతికే మనము ఎందుకు సిగ్గుపడాలి? ఎవడు ఏడుస్తాడో తెలుసా? పాపి ఏడుస్తాడు.
నువ్వు పాపి అనేది నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా ఆ పాపాల నిమిత్తం ఏడ్చేవాడుగా ఉండాలి. అది నీ మారు మనసు యొక్క గుర్తు. మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్న ఆమె ఇదిగో ఏడుస్తూ ఉంది. ఇదిగో ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతో ఎంతగా ఏడ్చిందో తెలుసా? 37వ వచనాన్ని 38వ వచనం మీరు గమనిస్తే, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ఏడిస్తే ఎంత వస్తుంది కన్నీళ్ళు? లేకపోతే ఇలాగ అడుగుతాను, నా పాదాలను తడపడానికి ఎన్ని నీళ్ళు కావాలి? ఒక చెంబు నీళ్ళు సరిపోతాయా? సరే, ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయా? నీ కాళ్ళకి యాడ్ నుంచి తేవాలరా బాబు. సరే, ఒక గ్లాస్ నీళ్ళే అనుకుందాం, పోనీ నీళ్ళ కరువు, ఏం చేద్దాం? గ్లాస్ నీళ్ళు ఉన్నాయి. గ్లాసు నీళ్ళు ఏడవాలంటే ఎంతసేపు కావాలా? గ్లాసు నిండి అంతగా ఏడవాలా? అప్పుడు ఎంత ఏడవాలా? వీళ్ళని ఏడిపించి చూడాలి ఒకసారి. గ్లాసు నిండి అంత ఏడవాలా? వస్తే ఆ నీళ్ళు కన్నీళ్ళు. ప్రభు యొక్క 2 పాదాలు తడిసిపోయేంత ఒక స్త్రీ తన కన్నీళ్ళతో నింపిందంటే ఆమె ఎంతగా ఏడ్చుండదో ఒకసారి మీరు ఊహించుకోండి. అక్కడ లూకా ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? 38వ వచనంలో, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ఆయన పాదాలు తడిచిపోయేంతగా ఒక స్త్రీ ఏడ్చిందంటే ఆమెలో ఎంత దుఃఖం, ఎంత బాధ ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించండి. ఏ రోజన్నా నా జీవితంలో నేను చేసిన పాపాల నిమిత్తము 2 బొట్లు కారం ఉంటాయా? 2 బొట్లు, ఛాన్సే లేదు. కానీ ఆమె ఏడ్చి 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 ప్రభు పాదములను ఏం చేసిందంట? తడిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సహోదరులారా, 44వ వచనంలో ప్రభు ఇలాగ అంటూ ఉన్నాడు, నేను నీ ఇంటిలోనికి రాగా ఓ సీమోనగు పరిసయుడా, నువ్వు ఏం చేయలేదు? నా పాదములకు భోజనానికి పిలిచినోడు కాలు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇలా. కానీ ఈమె ఏం చేస్తూ ఉందంట? ఆమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపింది. పిలిచిన వానికి, ఆ ఇంట్లో ఉన్న పాపాత్మురాలకు, అంటే హృదయంలో ఇది ఎంత పాపియో అని అనుకున్నోడికి ఆ పాపికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? ఇంటికి భోజనానికి పిలిచినోడు కాలు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంట? కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి ఆయన పాదములను తడిపాను. ఏ రోజున అలాంటి ఏడుపు మీరు ఏడిచారా? ఎప్పుడన్నా మన పాపాల నిమిత్తం ఏ రోజున అలాగ ఏడుచుంటామా? ఖచ్చితంగా లేదు. ఏడ్చిన ఆ స్త్రీ అటు తర్వాత చేసిన 3 క్రియలు ఏంటో మనము చదువుదాం. 5వది, ఆమె ఏం చేసింది? ఏడ్చి ఏడ్చి ఏడ్చిన తరువాత 39వ వచనంలో, ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఏం చేశాడంట? ఈయన ప్రవక్త అయిన ఎడల తాను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎట్టిదో ఎవతిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకోనేను. ముట్టి ఏడుస్తూ ఉంటే ఆ పరిసయుడు ఇలాగూ ఆమెను గురించి అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంట? ఏడ్చి ఏడ్చి ఏడ్చిన తరువాత ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉంది. 38వ వచనంలో ఇప్పుడు ప్రభువు ఆ పరిసయుడికి పాఠం నేర్పిస్తున్నాడు. 44వ వచనం చూడండి, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి ఏం చేసిందంట? తన తల వెంట్రుకలతో తుడిచాను. ఇంటికి భోజనానికి పిలిచినోడు కాలు కడుక్కోవడానికి ఏమీ లేదు, నీళ్ళే ఈనోడు టవల్ ఎత్తాడా? మరి నీళ్ళు ఇస్తే తుడుచుకోవడానికి టవల్ ఇస్తాడు. నీళ్ళే ఈనోడు టవల్ ఏమెత్తాడు ఇంకా? కానీ ఈ స్త్రీ తన కన్నీళ్లతో తడిపి ఆ తర్వాత ఏం చేసిందంట? తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. సాధారణంగా యూదులు, ముఖ్యంగా స్త్రీలు, వారి యొక్క జుట్టు లేకపోతే వారి యొక్క తల వెంట్రుకలు బయటికి కనపరచరు. ఏం చేయరు? కనపరచరు. ఎందుకంటే అది వారి అందము, మానము అని వారు భావిస్తారు. అందుకే క్రైస్తవులు అనేక మంది ఏం చేస్తారు? ముసుగు వేసుకుంటాం. అవునా కాదా? ఈమె అందరి ఎదుట తన తల వెంట్రుకలు విప్పి ఆయన పాదాలను తుడుస్తుంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కనికి నేను పాపి అనేది తెలుసు, ఇంకా దాచిపెట్టడానికి ఏమీ లేదు. నేను అందరి ఎదుట నేను ఎంత పాపినో ఒప్పుకుంటున్నాను. అది ఆమె చేసే క్రియ. తన తల వెంట్రుకలతో ఆమె ప్రభు యొక్క పాదాలను
తొడవడం మనము చూస్తూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు నాకు కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు, తొడవడానికి కండవ ఇవ్వలేదు, కానీ ఈమె నా కాళ్ళను దేంతో తడిపింది? కన్నీళ్ళతో తడిపింది. ఎలాగ తుడిచింది? తన తల వెంట్రుకలతో తుడిచింది. తుడిచిన తరువాత ఆమె ఆరోదుగా ఏం చేసిందో మనము చదువుదాం. లూకా 7:38 తుడిచిన తరువాత ఆయన పాదములను ముద్దు పెట్టుకొని. సహోదరులారా, పరిసయ్యునికి ప్రభు ఇలాగ చెప్తూ ఉన్నాడు 45 నీవు నన్ను ఏం చేయలేదు? ముద్దు పెట్టుకొనలేదు. భోజనానికి ఆహ్వానించినోడు, తినడానికి వచ్చినోడికి ఏం చేయాలా? శుభమన చెప్పాలా వద్దా? మీ ఇంటికి గెస్ట్ వచ్చారు, ఏం అంటారు మీరు? రండి రండి రండి, వందనాలు, కూర్చోండి, బాగున్నారా అందరం? మీకు ఇష్టం ఉండదులే, ఆయన అడుగుతారు, అవునా కదా? ఇష్టం లేకపోయినా ఒక 4 మాటలు అడుగుతాం, వాళ్ళని పలకరిస్తాం. యూదులు ఏం చేస్తారంటే, ఇద్దరు సహోదరులు కలుసుకున్నప్పుడు ఒకరొకరు కౌగులించుకొని ఒకరి చెంపకు ఒకరు చెంపను అతికించి ముద్దు పెట్టుకుంటారు. అందుకే రోమిలకు 16:16 అన్నాడు, పవిత్రమైన ముద్దుతో ఒకడు. మరి అప్పుడు యూదులు ఎలా వందనాలు చెప్పుకునేవాళ్ళు? గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పేవారు. మన ఊర్లో అలవాటు లేదు. మనం ఎలా చెప్తాం? చేతులతో వందనాలు చెప్తాం, లేకపోతే షేక్ హ్యాండ్ వేస్తాం. అది మన అలవాటు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను భోజనానికి పిలిచావు, నేను ఇంటికి వచ్చాను, మరి నన్ను నువ్వేం చేయాలి? ముద్దు పెట్టుకొని ఆహ్వానించి ఉండాలి. కానీ ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? నేను వచ్చిన దగ్గర నుండి ఆమె ఏం చేస్తూ ఉందంట? 45 గమనించండి. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. అంటే ఆయనకు శుభం చెప్పడం ఆమె ఏం చేయలేదు? మానలేదు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నీ పాదముల కన్నా ఇంకా దిక్కు నాకు లేదు. నీ పాదముల యొద్దకు వచ్చి చేరాను, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నీ పాదముల దగ్గరనే నాకు పాప క్షమాపణ ఉన్నది అనేది ఆమె అర్థం చేసుకుంది. ప్రభువు దగ్గర కాకుండా, ప్రభు పాదాల దగ్గర కాకుండా ఇంకా ఎక్కడ కూడా మనకేం దొరకదు? రక్షణ, విమోచన దొరకదు. ఆమె ప్రభు పాదాలకు ముద్దు పెట్టడం ద్వారా ఏం చేసిందో తెలుసా? ప్రభుని ఆరాధిస్తూ ఉంది. ఆయన ఆరాధనకు పాత్రుడు అనేది ఆమె అర్థం చేసుకుంది. ఆరాధన అన్న పదానికి అదే నిజమైన అర్థం. ఏంటో తెలుసా? పాదములను ముద్దు పెట్టుకొనుట, అది అర్థం ఆరాధన అంటే. ఆమె పోయి ప్రభు పదాలకు ఏం చేస్తూ ఉంది? నువ్వు ఆరాధనకు పాత్రుడవు, దేవుని కుమారుడు అని ఆయన పాదములకు ముద్దు పెడుతూ ఉంది. ఆ ముద్దు పెట్టడం ఆయన ఏం చేయలేదంట, ఆమె మాననే లేదు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె ఏం చేస్తూనే ఉంది? ఆయన పాదములకు ముద్దు పెడుతూనే ఉంది అన్నాడు. మర్యాద, గౌరవము, ఆరాధన, నీ పాదములు, నీ యొక్క పాదముల దగ్గరనే నా జీవితానికి విమోచనం అనేది ఆ ముద్దు ద్వారా ఆమె కనపరుస్తూ ఉంది. ఈ క్రియ చేసిన తర్వాత ఆమె ఏం చేస్తూ ఉందో మనం ఒకసారి చదువుదాం. సహోదరులారా, ఆమె ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆమె ఎన్నెన్ని క్రియలు చేస్తూ ఉందో తెలుసా? ఆ పాదములు ఎన్ని ఊరు తిరిగి ఉంటాయి, ఎంతమందికి రక్షణ ఇచ్చి ఉంటుంది, ఎంతమందికి స్వస్థతలు ఇచ్చి ఉంటుంది, ఎంతమంది బాగై ఉంటారు, ఎంతమంది పాపాలు క్షమింపబడ్డాయి. నాకు కూడా అలాగూ ఈ పాదాలు చేస్తే నా ఆశతో ముద్దు పెడుతూ ఉంది, అవునా కదా? దైవ గ్రంథం మీరు చదివినప్పుడు పౌలు ఇలాగా అంటూ ఉన్నాడు, ఈ లోకంలోనే అందమైన పాదాలు ఎవరివో తెలుసా? నాయే. మీరు ఒప్పుకోరేమో, అదే నిజం. సువార్తను ప్రకటించే వారి పాదములో ఇక్కడ ఉన్న మా పాదాల కన్నా అందమైన పాదాలు ఇంకెవరీ లేవు. ఊరూరికి వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి, సువార్త సభలు పెట్టి, సువార్త సభల ద్వారా మీకు క్రీస్తుని గురించి నేర్పించే వాని పాదాల కన్నా అందమైన పాదాలు ఈ లోకంలో ఏవీ లేవు. ఈ పాదాలకు మర్యాద ఇచ్చే నాదుడు ఎవడు లేడు. తిరిగి మాకు వేయించు వెరికోసి వచ్చినాయే కానీ, నిలబడి కాలు నొప్పులు, కీళ్ళు నొప్పులు వచ్చినాయే కానీ చెప్పినది విన్నవాడు ఎవడో లేడు. మీ ప్రాంతానికి, మీ ఊరికి మేము ఇలాగ వచ్చి మీకు సువార్తను ఎందుకు నేర్పిస్తూ ఉన్నామో తెలుసా? ఇదిగో ఆమె ఒక విషయం నమ్మింది. ప్రభు పాదాల దగ్గరే ఏముంది? నాకు రక్షణ అనేది ఆమె నమ్మింది. మేము కూడా అలాంటి రక్షణ మీరు పొందడానికే మా పాదాలతో ప్రయాణాలు చేసుకుంటూ మీ ప్రాంతానికి వస్తూ ఉన్నాం. మీరు కూడా విని, మీరు కూడా మారి
మీరు కూడా రక్షణ పొందుతారన్న విశ్వాసంతో మేము వస్తూ ఉన్నాం. లేకపోతే ఇలా చెప్తాను, పుట్టగుంటలో అందమైన పాదాలు ఎవరివని అంటే ఎవరివి? లాజరస్ గారివే. ఈ ఊర్లో ఆయన పోని ఇల్లు లేదు, తొక్కని గడప లేదు. ప్రతివానికి సువార్తను ప్రకటించడానికి అలయక ఆయన పాదాలు ఏమవుతూనే ఉన్నాయి. నిన్న పిల్లలు ఇలాగూ చెప్పడం నేను విన్నాను. సువార్త సభలకు రండి అని ప్లాంపెట్ ఇస్తే కొంతమంది చింపేశారంట. కొంతమంది మీరు ఇస్తే మేము రావాలా అన్నారంట. కొంతమంది ఏం చేస్తారో చూద్దాంలే అన్నారంట. మీరు ఏమనుకున్నా మా పాదాలు ఆగవు. మా పాదాలు ఎందుకు పరిగెత్తుతున్నాయి అంటే, మా పాదాలు ఎందుకు నడుస్తున్నాయి అంటే, మా పాదాల ద్వారా నడిచి వచ్చి మీ ఊర్లో వాక్యం చెప్తే మీ పాపాలు ఒప్పుకొని ఇదిగో ఈ స్త్రీకిలాగా మీరు రక్షణ పొందుతారని మా పాదాలు మీ ఊరు దాకా వచ్చాయి. కానీ ఈ ఊరు పాదాలు అక్కడ ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పోనంటున్నాయి. ప్రభు యొక్క పాదములను మానక ముద్దు పెడుతూనే ఉంది. ప్రభు అంటున్నాడు, భోజనానికి పిలవడం ముఖ్యం కాదు, పిలిచినోడు ఏం చేసి ఉండాలి? ప్రేమతో నాకు కనీసము కౌగులించుకొని ఒక ముద్దన్న పెట్టి ఉండాలి. ఈ స్త్రీ నేను వచ్చిన దగ్గర నుండి నా పాదములకు నమస్కారము చేస్తూనే ఉంది, నా పాదాలకు ఆరాధన చేస్తూనే ఉంది. ఆమె ప్రభు యొక్క పాదముల దగ్గరనే విమోచన అనేది అర్థము చేసుకుంది. చివరిగా ఆమె ఏం చేసిందంట? ముద్దు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆమె ప్లాన్ చేసుకున్న ప్రకారం తెచ్చుకున్న ఆ బుడ్డిలో ఉన్న అత్తరును తీసి ప్రభు పాదాల మీద పోస్తూ ఉంది. సహోదరులారా, అత్తరు వెలంతో తెలుసా మీకు? అత్తరు వెలంతో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. అక్కడ అంటున్నాడు, ఈ అత్తరు ఎంత ఉంటుంది? 300 దేనారములు. అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఒక యూదుని యొక్క కూలి ఒక రోజుకి 1 దేనారం. 300 దినాలు అంటే అప్పుడు ఎంత? 1 సంవత్సరము జీతం. ఈమె ప్రభు కోసం ఏం తీసుకొచ్చిందో తెలుసా? తన జీవితంలో కష్టపడి సంపాదించిన సంవత్సరము జీతము తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? రక్షణ ఊరికే రాదు, రక్షణ ఊరికే రాదు. త్యాగపూర్తికంగా ప్రభు యొద్దకు ఎవడైతే వెళ్తాడో, త్యాగపూర్తికంగా ప్రభు నామమును ఎత్తుకుంటూ ఎవడైతే వెళ్తాడో వానికే రక్షణ. ప్రభు కూడా రక్షణ మనకు ఊరికే తేలేదు, ఏమించి తెచ్చాడు? ఈమె అత్తరు పోసి ఆయన రక్తం పోసాడు నా కోసం. తన దేహంలో ఉన్న రక్తమంతయు మ్రాను మీద నా కోసం కార్చి నా పాపములకు విమోచన తీసుకొచ్చాడు. కానీ ఈరోజు నాకు అది ఎలా దొరుకుతుందో తెలుసా? ఉచితముగా దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? ఈ పాపాత్మురాలు 300 దేనారములు వెలగలిగిన అత్తరు పోసి రక్షణ పొందుకుంది. ఈరోజు మనం అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఎలా దొరుకుతుందంట? ఉచితముగా దొరుకుతూ ఉంది. ఉచితముగా దొరికేదాన్ని పొందుకోండి అంటే ఎవడు రానంటుండ. మిగతా సంఘాలలో మెంబర్షిప్కి ఎంతో తెలుసా మీకు? సంవత్సరం ఎంత చందా కట్టాలో తెలుసా మీకు? చందా కట్టకపోతే మైక్లో నా బోటోడు ఏమంటాడో తెలుసా మీకు? ఏమి అవునా కాదా? సిగ్గు తీసేస్తారు మైక్లోనే మిమ్మల్ని. ఏమమ్మా ఈరోజు మీ కుటుంబం నుంచి ఈ నెల ఏమి రాలేదే అంటున్నాడు. క్రీస్తు సంఘంలో అలాగ అడుక్కోం. క్రీస్తు సంఘంలో రక్షణ పొందే మార్గం ఏంటో మీకు తెలియజేస్తాం, ఉచితంగా తెలియజేస్తాం. ప్రభువు రక్షణ ఉచితముగా ఇస్తున్నాడు కనుక రక్షణ సువార్తను కూడా ఉచితముగానే తెలియజేస్తాం. ఉచితముగా ఇచ్చేవి పొందుకోమంటే ఎవడు రానంటుండ. రేషన్ అంగట్లో 20 కిలోలు బియ్యము ఉచితం అంటే పోతారా పోరా? నేనైతే ఫస్ట్ పోయి నిలబడుకుంటున్నాను. తినొద్దా మరి? అవునా కాదా? అవునా కాదా? ఉచితముగా ఇచ్చే వాటి అన్నిటికీ పరిగెత్తే మీరు ప్రభు సంఘంలో ఉచితముగా మీకు రక్షణ దొరుకుతూ ఉందంటే మరి దాన్ని పొందుకోవడానికి ఏమి ఆటంకం? ఏం ఆటంకం? ఆటంకం లేదు, పాడు లేదు. దాన్ని గ్రహించట్లేదు అంతే. ఇదిగో ఈ స్త్రీ అర్థం చేసుకుంది, నా దగ్గర ఉన్నది ఇదే, ఇదిగో దీన్ని ఇచ్చి ప్రభువా నా పాపంలో ఒప్పుకుంటూ ఉన్నాను, నన్ను క్షమించని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభువుకు కావాల్సింది ఏంటో తెలుసా? కేవలం నీ మనస్సు, నీ హృదయం. అదే ఆయన ఎతుకుతూ ఉన్నాడు, అదే ఆయనకు కావాలి. నువ్వు మనసారా హృదయపూర్వకంగా నీ పాపములు ఒప్పుకొని
నువ్వు రక్షణను వెతికితే ఆయన ఉచితముగానే దాన్ని నీకు దయచేస్తూ ఉన్నాడు. అది ఇవ్వడానికి కూడా ఈరోజు మనం కష్టపడితే రక్షణను మనము సాధించలేం. ఒక్క మాట మాట్లాడకుండా వెళ్తూ ఎలాగెళ్తూ ఉంది ఈమె? రక్షణ పొందుకొని వెళ్తూ ఉంది. అవునా కాదా? అనేకమైన సంఘాలలో మీరు గమనించండి, బయటికి వెళ్ళి ఇలాంటి సభలు పెట్టి పోతూ ఏం చేస్తారో తెలుసా? అందరి దగ్గర కానుకలు వసూలు చేస్తారు. సుశీలు ఒక కర్ర పట్టుకోరు, అటుపక్క పోతా అందరి దగ్గర కానుకలు తీసుకుందాం, చందాకర్ర. ఏమండి, మా ఖర్చు అవుదా? ఇలాంటి సభలు పెట్టాలంటే ఎంత అవుతుందో తెలుసా? మీకు ఎంత అవుతుందో తెలుసా? లక్షలతో కూడిన పని ఇది. లక్షలు ఖర్చు పెట్టుకొని మీ గ్రామానికి వచ్చి ఉచితముగా వాక్యం చెప్పి, ఉచితముగా భోజనం పెట్టి, వాక్యం నేర్చుకొని, మీ పాపాలను మార్చుకొని రక్షణ పొందండి అని మేము చెప్తుంటే ఎవరు వినట్లా. 5,000 చందా కట్టి మా దగ్గర తిట్టించుకొని, మా దగ్గర సిగ్గు పోగొట్టించుకొని నరకానికి పోండి అంటే అందరు పోతుంటారు ఆడికి. దేవుడు విస్తారమైన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు తన కుమారుని యొక్క ప్రాణమును పణముగా పెట్టి రక్షణను ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఆ రక్షణ సువార్తను బోధించడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. వింటూ ఉన్న మీరు ఒకవేళ ఈ స్త్రీకులాగా ఎవరైనా పాపము చేశాను అని మీకు అనిపిస్తే మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడానికి మనం ఏమాత్రం వెనకాడకూడదు. పాపల నిమిత్తం ఏడవండి, తప్పేం లేదు. ఏడ్చి అలాంటి విరిగి నలిగిన మనసుతో ఆయన దగ్గర మీరు క్షమాపణ అడగండి, ఆయన క్షమిస్తాడు. ఇదిగో ఇక్కడ ఒక సంఘం ఉంది, అక్కడికి వెళ్ళండి. ప్రభుని గురించి నేర్పిస్తారు, రక్షణ గురించి నేర్పిస్తారు, రక్షణ ఎలాగూ పొందాలో నేర్పిస్తారు, ఉచితమైన రక్షణ ఎలాగూ దేవుడు ఇస్తూ ఉన్నాడో మీకు నేర్పిస్తారు. వెళ్ళి నేర్చుకొని రక్షణ పొందండి. నేను ఇంత చెప్పినా మీరు విన్నకాడికి విని ఆ తర్వాత వదిలేస్తారని నాకు కూడా తెలుసు. అవునా కాదా? ప్రతి ఊర్లో జరిగేది ఇదే. ప్రసంగం అయిపోయినాక అందరూ అంటారు, బాగా చెప్పావయ్యా అంటారు. నేను బాగా చెప్పా, మీరు బాగా వింటే మరి ఏం చేయాలా? విన్న వాక్య ప్రకారం ప్రవర్తించాలి. మరి మీరు నిజంగా వింటూ ఉంటే ఇదిగో ఈ స్త్రీలాగా నిజంగా మీరు కూడా మారు మనసు పొందడానికి మీరు ప్రయత్నము చేయండి. సహోదరి సహోదరులారా, ఈమె ఎందుకు ఏడుస్తూ ఉందంటే తన పాపల నిమిత్తం ఏడుస్తూ ఉంది, మారు మనసు నిమిత్తము ఏడుస్తూ ఉంది, పాప క్షమాపణ నిమిత్తము ఏడుస్తూ ఉంది, రక్షణ కొరకు ఏడుస్తూ ఉంది. ప్రభు ఎంత గొప్పవాడో, పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడని అర్థం చేసుకొని ఆయన కొరకు ఏడుస్తూ ఉంది. ఏడ్చి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళింది? పాపాత్మురాలుగా వచ్చిన ఒక స్త్రీ నీతిమంతురాలుగా తిరిగి వెళ్తూ ఉంది. అది క్రీస్తు సంఘం యొక్క పని. పుట్టగొంటలో ఉన్న క్రీస్తు సంఘం చేసే పని ఏంటో తెలుసా? పాపులుగా వచ్చే మిమ్మును వాక్యము నేర్పించి, సువార్తను నేర్పించి, మీకు రక్షణను ఇప్పించి, మిమ్మల్ని నీతిమంతులుగా మార్చే ఒక చోటే క్రీస్తు సంఘం. అక్కడికి రావడానికి మీరు వెనకాడుతూ ఉన్నారంటే మీరు రక్షణను సాధించలేరు. రక్షణ సాధించడానికి ఆమె ఇలాగూ ఏడ్చి దాన్ని సాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము మరలా ఒకసారి చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాప నుండి మన పవిత్రులుగా చేయును. మనము మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఏమవుతూ ఉందంట? ఆయన కుమారుడగు యేసు యొక్క రక్తము మన పాపములను తీసివేస్తూ ఉంది. యేసు యొక్క రక్తం నా పాపాలను తీసివేయాలంటే యేసు రక్తం నాకు కావాలి. ఎక్కడ అమ్ముతారు? పుట్టగుంట్లో ఎక్కడన్నా అమ్ముతున్నారా? చెన్నైలో అమ్మట్లేదు, నాకు బాగా తెలుసు మా ఊరు గురించి. మీ ఊరు గురించి తెలియదు, అందుకని అడుగుతున్నా. మీ ఊర్లో యేసు రక్తం ఎవరన్నా అమ్ముతున్నారా? ఎవరన్నా? యేసు రక్తం ఎక్కడ ఉంటుంది? సరే, నా రక్తం ఎక్కడ ఉంటుంది? సరే, మీ రక్తం ఎక్కడ ఉంటుంది? మరి క్రీస్తు రక్తం ఎక్కడ ఉంటుంది? ఆయన శరీరంలో ఉంటుంది, అంతేనా? నా శరీరంలో ఆయన రక్తం ఉండదు, ఈయన శరీరంలో ఆయన రక్తం ఉండదు. ఎవరి శరీరంలో వాని రక్తమే ఉంటుంది. క్రీస్తు రక్తమే నాకు విమోచన రక్షణ ఇస్తుందంటే ఇప్పుడు నాకు ఆ క్రీస్తు రక్తం కావాలి. ఎక్కడ దొరుకుతుంది?
ఆమె నేర్చుకుందా లేదా? క్రీస్తు ఎక్కడ ఉంటాడో నేర్చుకుందా లేదా? వెళ్ళిందా లేదా? రక్షణ పొందిందా లేదా? మరి ఇప్పుడు ఈనాడు నాకు నా పాప క్షమాపణ నిమిత్తమై క్రీస్తు రక్తము కావాలంటే అది ఎక్కడ దొరుకుతుందో నేను నేర్చుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది? ఆయన శరీరంలో మాత్రమే దొరుకుతుంది. ఏదైనా శరీరమో అని మీరు చెప్తే నేను ఎందుకు ఒప్పుకుంటున్నా? మీది క్రీస్తు సంఘం కాబట్టి మీరు చెప్తారండి, నేను ఎందుకు ఒప్పుకుంటున్నా? అప్పుడు ఏం చేయాలంటే దైవ గ్రంథం విప్పి చదవాలి. కొలాసీలకు 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన శరీరము ఏంటో అక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాగ అంటూ ఉన్నాడు, కొలాసీలకు 1:18, సంఘము అను శరీరమునకు ఆయన. అప్పుడు సంఘము ప్రభువుకు ఏమై ఉన్నది? శిరస్సై ఉన్నది కదా. ఎంత బాగా చదువుతుండ్రు మీరు. సంఘము అనే శరీరమునకు ఆయన శిరస్సు కదా. ప్రభు శిరస్సు, దాని కింద ఉన్న శరీరము సంఘము. అప్పుడు ఆయన రక్తం ఎక్కడ ఉంటుంది? సంఘము అనే ఆయన శరీరములో ఉంటుంది. ఏదైనా సంఘము, ఏదైనా సంఘము. అందరూ ఒకసారి నా సైడ్ చూడండి. నాకు శిరస్సు ఉందా? శరీరం ఉందా? సరే, ఎన్ని శిరస్సు ఉన్నాయి? సరే, దీనినే క్రీస్తు అన్నాడు. శరీరం ఉందా? ఎన్ని ఉన్నాయి? కానీ కొంచెం పెద్దగా ఉంది అంతే. ఈ శరీరాన్ని సంఘము అన్నాడు కదా. ఒక శిరస్సు ఉంటే ఎన్ని సంఘాలు ఉండాలా? ఇప్పుడు ఈ తల కింద 2 శరీరాలు ఉన్నాయి అనుకో, మీరేమంటారు నన్ను? మనిషి అంటారు ఇంకా ఆ తర్వాత నన్ను, అవునా కదా. శిరస్సు ఒకడైనప్పుడు దాని కింద ఉన్న శరీరము కూడా సంఘము ఒకటే. ఏంటి ఆ సంఘమో తెలుసా? నన్ను పిలిచేటప్పుడు మీరు ఏమని పిలుస్తారు? షామ్ అని పిలుస్తారు. అవునా? అవునా కాదా? షామ్ అనేది నా శిరస్సు పేరా, నా శరీరం పేరా? రెండిటికి కలిపి ఒకటే పేరు కదా. నన్ను పిలిచేటప్పుడు ఎవడు నా ఒంటి సైజు చూసి పిలవడం, సూటిగా నా ముఖం చూసి శిరస్సును చూసి పిలుస్తాడు. శిరస్సు పేరే శరీరానికి కూడా ఉంటుంది. శిరస్సు క్రీస్తు అయినప్పుడు సంఘానికి ఎవరి పేరు ఉండాలి? అప్పుడు ఆ సంఘాన్ని ఏమని పిలవాలి? క్రీస్తు సంఘము అని పిలవాలి. అలాగూ పిలువబడే ఒక సంఘము మీ ప్రాంతంలో ఉంది, అక్కడికి వెళ్ళండి. ఆ శరీరంలో ఆయన రక్తం ఉంటుంది. మీకు ఇంకా అర్థమడికి చెప్పాలంటే పుట్టగొంట క్రీస్తు సంఘము ప్రభు యొక్క శరీరం కనుక అక్కడ మీ పాపములు కడిగే క్రీస్తు రక్తం అక్కడ ఉంటుంది. ఇంకా ఏ సంఘానికి పోయినా ఉండదు. ఎందుకంటే అది ఆయన శరీరము కాదు. అక్కడ ఆయన రక్తం ఉండదు. అక్కడ ఆయన రక్తం ఉండదు కనుక మీ పాపములకు ఏ ప్రాయశ్చిత్తము దొరకదు. పుట్టగొంట క్రీస్తు సంఘము ప్రభు యొక్క శరీరము, అక్కడ ఆయన రక్తం ఉంటుంది. ఆ రక్తంలోనికి వెళ్ళి నువ్వేం చెయ్యి? నీ పాపములను కడిగించుకో. ఇది ఆమె నేర్చుకుంది. ప్రభు దగ్గర మాత్రమే నాకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. పోయింది, రక్షణ పొంది సాధించి తిరిగి వచ్చింది. పుట్టగొంట క్రీస్తు సంఘానికి మీరు వెళ్ళండి, రక్షణ సాధించండి. మనందరము పరలోకానికి వెళ్ళి ఒకరోజు చేరుకుందాం. ఈ ఏడుపు ఎలాంటి ఏడుపో తెలుసా? రక్షణార్థమైన ఏడుపు, న్యాయమైన ఏడుపు, అవసరమైన ఏడుపు. ఇలాంటి ఏడుపు ఏడవడానికే ఈ భూమి మీద మనం ఉన్నాం. అయ్యో పాపినైనా నేను ఎలాగూ రక్షణ పొందాలి, పాపినైనా నేను రక్షణ ఎలాగూ సాధించాలి, పాపినైనా నేను నాకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది, దాని గురించి దుఃఖించి చింతించి ఏడ్చే క్రైస్తవులుగా మనం ఉండాలి. అవునా కదా? ఒక పాపాత్మురాలు నేర్చుకుంది, వచ్చింది, నిలువబడింది. అవునా కదా? ఏడ్చింది, తుడిచింది, కడిగింది, రక్షణ పొంది వెళ్ళిపోయింది. ఈరోజు రక్షణ పొందడానికి మనకి ఎందుకు అంత కష్టం? కష్టం లేదు, ఏం లేదు, అక్కడికి పోవడానికి ఇష్టం లేదు, అంతే. మనుషుల మాయాపయోగం చేత, భిన్న అభిప్రాయాల చేత, వ్యక్తుల మీద ఉన్న ప్రేమతో మీ రక్షణను మీరు నిర్లక్ష్యము చేయొద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందాము. లాజరస్ గారికి పుట్టగుంట మీద చాలా ప్రేమ. ఎంత ప్రేమ? చాలా ప్రేమ. అందుకే ఇలాంటి సభలు వారు జరుపుతూ ఉన్నారు. తన తోటి వారు, తన గ్రామ ప్రజలు తనకు వలే రక్షణ పొందాలి, తనకు వలే వాక్యం నేర్చుకోవాలన్న ఆశతో ఇలాంటి సభలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ సభలో ఎవరన్నా పాపులు ఉన్నట్లయితే ఇంటికి వెళ్ళి కూర్చొని దుఃఖించి మీ పాపాల నిమిత్తం ఏడవండి.
కేవలం ఏడ్చే వారంగా మాత్రం మనం ఉండకూడదు. మన ఏడుపు ద్వారా మారు మనసు పొందిన వారమై రక్షణను సాధించే వారమై మనం ఉండాలి. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుందో ఈ రాత్రికాల సమయంలో మీకు ఈ సభ ద్వారా నేర్పింపబడింది. ఆ చోటుకి వెళ్ళి రక్షణ సాధించడానికి మనందరము ప్రయత్నము చేద్దాం. ఓపిక విన్న మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.